మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 21వ తారీఖు లగాయితూ డిసెంబర్ 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ మార్పులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ముఖ్యంగా మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే ఈ వారంతో గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. అలాగే సింహరాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవి కుజులు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు ధనురాశి నుండి మీనరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా కన్యారాశి వారి యొక్క గ్రహగతులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారంలో చంద్ర రాహువుల యొక్క బలం ఉన్నది. రాహువు అలాగే చంద్రుడు కూడా 6వ స్థానమందు ఉండడం, వారం చివరిలో ఈ ఇద్దరి యొక్క కలయిక, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చంద్ర రాహువులు ఎప్పుడైతే 6వ స్థానమందు కలుస్తారో స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం అన్నది శాస్త్రం. అంటే ఏదైనా ఆర్థిక పరంగా ఉండేటువంటి ఉన్నతిని, ఆరోగ్యపరమైనటువంటి ఉన్నతిని, ముఖ్యంగా మానసిక సమస్యలతోటి బాధపడుతూ ఉండేటువంటి వారికి అందులోంచి విముక్తిని గ్రహస్థితి ప్రసాదిస్తుంది. అలాగే ఏదైనా డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చు అయిపోతూ ఉన్నప్పుడు అక్కడితోటి అడ్డుకట్టబడుతుంది. ఇక మీదట ఇంత డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు అనేటువంటి ధోరణిలో ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే శత్రువుల పైన పూర్తి స్థాయి విజయానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా రుణబాధను తగ్గించడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే ఒక పాజిటివ్ మైండ్ సెట్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవడంలో కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. సమాజం పట్ల, సంతానం పట్ల, కుటుంబం పట్ల ఉండేటువంటి దృష్టిల్లో వ్యత్యాసాలు వస్తాయి. అంటే వాళ్ళు చూసేటువంటి విధానం, అంటే ప్రాస్పెక్టివ్, వాటిలో కొద్దిగా మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరికి ముఖ్యమైనటువంటి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి ఏ విధమైనటువంటి ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి దాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ రకంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ప్రణాళికల్లో మార్పులు వస్తూ ఉంటాయి. భయాన్ని వదిలిపెడతారు. నిజానికి మానసికంగా లోపల చాలా భయపడుతూ ఉన్నప్పటికీ బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించగలుగుతారు కన్యారాశి వారు. చాలా ధైర్యంగా ఉన్నట్టు, దీన్ని ఎదుర్కొంటున్నట్టు కనబడతారు, కానీ లోపల భయం సాధారణంగానే ఉంటుంది. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఎవరు వచ్చి సహాయం చేయట్లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి యొక్క సహాయము కూడా ఉండదు. ఓన్గా ముందుకు వెళ్ళాలి. ఓన్ మెంటాలిటీ, ఓన్ థాట్స్ మీదే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి దానిలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ వారంలో మరింత మంచి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి.